హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో ఎవ్రీ డే నా మార్నింగ్ డీటాక్స్ వాటర్తో స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఈరోజు ఫ్రైడే రోజు నా మార్నింగ్ రొటీన్ అంతా ఎలా ఉంటుందో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో తీసాను. సో డీటాక్స్ వాటర్ డెఫినెట్ గా పడాల్సిందే మార్నింగ్, అలా అలవాటు అయిపోయింది. అండ్ కొన్ని బాదం కూడా నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే డీటాక్స్ వాటర్ తాగడానికి ట్రై చేస్తున్నా. అండ్ మాక్సిమం రోజంతా హెల్దీగా తినడానికి ట్రై చేస్తున్నా. కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది, బట్ దట్స్ ఓకే. ఇంతకు ముందు కంటే బెటరే కదా అని తృప్తి పడుతున్నా. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం తొందరగానే లేచాను, పూజ చేసుకోవాలనిపించింది. సో విన్ని ఇంకా శ్రీమన్ ఇద్దరు పడుకొని ఉన్నారు. వాళ్ళు ఒక 2 hours దాకా లేవరు. ఆ లోపల మన పనులు అండ్ పూజలు అన్ని కంప్లీట్ చేసేసుకోవాలి. సో నిన్న అంటే థర్స్డే రోజు తక్కువ వర్క్ ఉంది కాబట్టి నేను నైటే అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. సో ఇందుకే ఇంత ప్రశాంతంగా మెల్లిగా తాగుతున్న డీటాక్స్ వాటర్. మార్నింగ్ చల్ల గాలి వస్తుంది, హాయిగా అనిపించింది అలా కూర్చొని తాగుతూ ఉంటే. నాకైతే మా కిచెన్ లో నుంచి వ్యూ చాలా ఇష్టం. ఆ వ్యూ చూసుకుంటూ వంట చేస్తూ ఉంటా. ఇప్పటికైతే అంత బిల్డింగ్స్ ఏం రాలేదు మా ఇంటి వెనకాల. ఒకవేళ వస్తే మాత్రం నాకు ఈ వ్యూ బ్లాక్ అయిపోతుంది. బర్డ్ సౌండ్స్ అండ్ చల్ల గాలి అలా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చేసే పని పాలు కాగబెట్టేస్తాను. అండ్ ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఎగ్స్ ఏం ఉడకబెట్టలేదు. సో నిన్న నైటే వెజల్స్ అంతా వాష్ చేసా కాబట్టి ఫస్ట్ నా పని ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవడం. సో ఇల్లంతా ఊడ్చి తుడిచేస్తే నాకు ఒక హెడ్ ఏక్ ఉండదు, ప్రశాంతంగా పూజ చేసేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోస్ లో చెప్పా కదా, డిఫరెంట్ గా సెట్ చేసుకున్నా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేస్తున్నా అని. టు బీ ఫ్రాంక్, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది. సో నేను ఎలా ప్లాన్ చేసుకున్నా అంటే, ఒక రోజు మొత్తం టెర్రస్ మొత్తం క్లీన్ చేయాలి, చెత్త ఉన్నా లేకపోయినా. అండ్ కింద పార్కింగ్ క్లీన్ చేయాలి, చెత్త ఉన్నా లేకపోయినా. అలా కొంచెం ప్లాన్ చేసుకున్నాను, కానీ ఫ్లాప్ అయిపోయింది ప్లాన్ అంతా. సో 1 week అంతా బాగానే చేశాను ప్లాన్ చేసినట్టే, కానీ నెక్స్ట్ వీక్ నుంచి బిజీ అయిపోయా. అండ్ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అబ్బా చేయడానికి. సో ఇంట్లో పనులు చేయడం అంత ఈజీ ఏం కాదు. అంటే ఈ పనులంతా నార్మలే, కాకపోతే పెద్ద పెద్ద పనులు ఉంటాయి కదా, టెర్రస్ అంతా క్లీన్ చేయడం అలాంటివి. సో నేను వేసుకున్న ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. బట్ స్టిల్ ఏదో ఒకటి ట్రై చేస్తున్నా ఇంట్లో పనులతో చేయడానికి, బికాజ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని. చూడాలి వెయిట్ లాస్ జర్నీ ఎంతవరకు వస్తుందో ఏమో, ఎన్ని డేస్ చేయగలుగుతానో తెలీదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఇంట్లో అంతా క్లీన్ చేసిన తర్వాత బయట కూడా క్లీన్ చేసేస్తున్నా. అండ్ దెన్ ఆ తర్వాత నేను ఇంట్లో కూడా తుడిచేస్తాను. సో ఈ మధ్య ఏమైపోతుందంటే, నేను రోజంతా కూర్చొని వర్క్ చేసేసరికి బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుంది. నాకు అర్థం కావట్లేదు, నేను వర్క్ అంటే ఈ పనులన్నీ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందా, లేకపోతే నేను ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నందుకు బ్యాక్ పెయిన్ వస్తుందా తెలీదు. కానీ వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీస్ అయితే బర్న్ చేయాలి. అండ్ నాకు ఇల్లు తుడవడం అయితే చాలా ఈజీ అనిపిస్తుంది ఇలానే. అండ్ అలవాటు కూడా అయిపోయింది రోజు తుడిచి. సో దీని వల్ల ఎంతో కొంత, అంటే మరీ పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ ఏం చేయట్లేదు కాబట్టి మినిమం క్యాలరీస్ అన్నా బర్న్ అవుతాయి అని చెప్పి నేను ఇంకా ఇది చేస్తున్నా. కానీ నేను వెయిట్ లాస్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఇప్పటికైతే కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే నేను బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ అయిపోయింది. నేను ఇల్లు తుడిస్తే ఇలా ఉంటుంది అనమాట, ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అయినా సరే చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఇంకా పనులన్నీ అయిపోయాక నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను. సో ఈ మధ్య నేను టైం ఉన్నప్పుడల్లా శారీస్ కట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే అసలు నాకు శారీ కట్టుకోవడమే రాదు. అండ్ సడన్ గా ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే చాలా హడావిడి అయిపోతుంది. సో ఇలా అప్పుడప్పుడు కట్టుకుంటుంటే అలవాటు అవుతుందని చెప్పి కట్టుకుంటున్నాను. ఎన్ని రోజులు అవుతుందో జడేసుకొని, సో ఈ రోజు జడేసేసుకున్నాను. సో వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఎప్పుడు నేను ఆ కొప్పు కట్టుకొని కూర్చునే ఉండేదాన్ని, బట్ ఈ రోజు జడేసుకున్నా. అండ్ ఈ షార్ట్ నల్ల పూసలు మా పిన్ని నాకు నా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చింది. నాకైతే ఇది చాలా ఇష్టము, ఏ డ్రెస్ కైనా సెట్ అయిపోతుంది. సో ఇది ఒక్కడు పెట్టుకుంటే చాలా అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోవాలని చెప్పి రెడీ అయిపోతున్నా, ఎందుకంటే వాళ్ళిద్దరు లేచారంటే నా పనులు అస్సలు అవ్వవు. సో నేనైతే ఫస్ట్ దేవుడి సామాన్లు అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ శారీ పైన వాటర్ అంతా పడుతుందని చెప్పి ఆప్రాన్ వేసుకొని మరి క్లీన్ చేసుకుంటున్నాను. సో నేను 6 o'clock లేచా కదా, అప్పుడే 8 అయిపోతుంది టైము. సగం టైము నేను ఆ శారీ కట్టుకోవడానికే అయిపోయింది. అండ్ నాకు 10 o'clock స్టాండప్ కాల్ ఉంటుంది. సో 9 o'clockకి నేను అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. సో అందుకే ఇంత టెన్షన్ హడావిడి అనిపిస్తుంది. థ్యాంక్ గాడ్ ఈరోజు విన్నీ లేవ్వలేదు, సో నాకు కొంచెం రిలీఫ్ అనమాట. విన్నీ లేస్తే ఏమవుతుందంటే, నేను ఒకవేళ దేవుడి రూమ్ ఓపెన్ చేస్తాను అనుకోండి, ఇంకా లోపలికి వెళ్ళి అన్ని సామాన్లు తీయాలన్నమాట. టీవీ పెట్టిన, బొమ్మలు ఇచ్చిన అస్సలు డైవర్ట్ అవ్వదు, దేవుడి రూమ్ లోకే వెళ్ళాలని కూర్చుంటుంది. అందుకే విన్నీ లేచే లోపల మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నా.
సో ఇంకా దేవుడి సామాన్లు అంతా క్లీన్ చేసేసిన తర్వాత బయటకెళ్ళాను. బయట మెయిన్ డోర్ గడపకి బొట్లు పెడుతున్నాను. సో నాకు ఇక్కడ పెయింట్ వేద్దామని అనుకున్నా కానీ పెయింట్ వేసిన తర్వాత ఇలా బొట్లు పెడుతుంటే అంత కళగా అనిపించదు. అందుకే ఇలా వదిలేసాము. చూడాలి, ఒకవేళ ఫ్యూచర్లో వేస్తామేమో పెయింట్, కానీ ఇప్పటికైతే నాకు ఇలానే మంచిగా అనిపిస్తుంది. సో ఇలా ప్లెయిన్గా ఉంటే ఏమవుతుందంటే మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట బొట్లు. సో అదొక అడ్వాంటేజ్. సో నాకైతే ఆల్మోస్ట్ ఈ బొట్లు పెట్టడానికి చాలా టైం పట్టింది. బట్ వర్త్ ఇట్. అంటే అంత పెద్దగా కాంప్లికేటెడ్గా ఏం పెట్టలేదు, కానీ చిన్నగా పెట్టినా నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అంతా ఇది చూస్తుంటే. సో నాకు 1/2 అవర్ టైం పట్టింది అనమాట మెయిన్ డోర్ గడపకి బొట్లు పెట్టడానికి అండ్ దేవుడు రూమ్ దగ్గర ఉన్న గడపకి బొట్లు పెట్టడానికి. నేను ఎంత ఫాస్ట్గా చేస్తున్నా సరే ఎందుకు అంత ఫాస్ట్గా టైం వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. సో అలా కంప్లీట్ చేసేసి అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేసుకున్నాను. నాకు దేవుడి రూమ్లో మొత్తం దేవుడి దగ్గర అంతా పూలు పెట్టి డెకరేట్ చేయాలంటే చాలా ఇష్టం. కానీ పూలు అమ్మే ఆంటీ ఈరోజు రాలేదు. ఎవ్రీడే వస్తారు. లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు, పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదులు గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు, భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము అది కైవల్యము, పద్మరాగములు సువర్ణమనులు పదియా మడల పొడవున గలవు, మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు, 64 కళామతల్లులు, వరాలను సగి 16 శక్తులు, పరవారముతో పంచబ్రాహ్మలు, మణిద్వీపానికి మహానిధులు, అష్టసిద్ధులు నవ విధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు, కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు, కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు, పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు, ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు వైఢూర్యాలు. సో నేను ఇందాక పాడిందంతా మణిద్వీప వర్ణన అనమాట. మా మమ్మీ చదువుతారనమాట ఎవ్రీ ఫ్రైడే. సో నేను కూడా దాన్ని ఫాలో అవుతున్నాను. నాకు మణిద్వీప వర్ణన చదివితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నార్మల్గా అయితే 9 టైమ్స్ చదివితే చాలా మంచిదంట, కానీ నేనైతే ఒక్కసారి చదువుతాను. సో ఇంట్లోపల పూజ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి తులసి కోట దగ్గర పూజ చేస్తున్నాను. ఇక్కడైతే చాలా గాలి వస్తుంది అనమాట. దీపం పెట్టడం చాలా కష్టం. ఎలాగోలా కష్టపడి పెట్టేశాను. సో విన్ని లేచే లోపలే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇలా పూజ కంప్లీట్ చేశానో లేదో విన్నీ సౌండ్ వినిపించింది అనమాట బెడ్రూమ్లో నుంచి. ఇంకా విన్నీని తీసుకొని వచ్చి విన్నీకి పాలు కల్పించేసాను. బికాస్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు నేను ఇంకా. సో వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. 9 అయింది టైమ్. సో 10 తర్వాత నా స్టాండప్ అయిపోయిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిందామని. నార్మల్గా కూడా అంతే, విన్నీ లేవగానే మిల్క్ ఇచ్చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఒక 1 అవర్ గ్యాప్ తర్వాత పెడతా అనమాట విన్నీకి. ఈ రోజు ఏంటో శారీ కట్టుకొని వర్క్ చేస్తుంటే ఏదో పెద్ద వాళ్ళ ఫీలింగ్ వస్తుంది. సో అలా నా స్టాండప్ లోపల అయితే నా వర్క్ కొంచెం ఉంటుంది, అది కంప్లీట్ చేసేసాను అండ్ అప్డేట్స్ ఇస్తున్నాను. Yes, Ash. So coming to the batches, in PC all batches are completed. Input JV subscription batch _ PC is in executing state. BC all batches are completed. CC all batches are completed. CM all batches are completed. Coming to the message queues,
నా స్టాండప్ అయిపోయింది. నేను ఇప్పుడు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు నేను పోహా చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూసాను అనమాట. కాండా పోహా అని చెప్పి ఆలుగడ్డ వేసి చేస్తున్నారు. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అవన్నీ వేస్తే శ్రీమంత్ తినడు, ఎందుకులే ఎక్స్పెరిమెంట్లు అని చెప్పి నార్మల్గా ప్లెయిన్గా చేసేసాను. సో నేను కూడా పోహా చేయడం ఫస్ట్ టైం. అటుకులతో ఎప్పుడు చేయలేదు. నార్మల్గా అయితే మరమరాలతో చేస్తారు కదా ఉగ్గాని, అదైతే మేము ఫ్రీక్వెంట్గా చేసుకుంటూనే ఉంటాము. ఈ అటుకులతో చేయడం ఫస్ట్ టైం. సో మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట అటుకులు. విన్నీకి పాలల్లో వేసిస్తే తింటుందని చెప్పి. సో ఒకసారి పాలల్లో వేసి పెడితే అస్సలు తినలేదన్నమాట, ఎంత ట్రై చేసినా. సో లైట్ తీసుకున్నాము. నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్ కోసం గుజరాత్కి వెళ్ళాను. అక్కడ తిన్నా అనమాట పోహా. ఎంత టేస్టీగా చేశారో వాళ్ళు. పోహా పైన మిక్చర్ వేసి అండ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చాలా టేస్టీగా అనిపించింది అప్పుడు. అండ్ నేను ఇప్పుడు చేసుకున్న అంత టేస్టీగా అనిపించలేదు, బట్ ఓకే. సో అలా నా స్టాండప్ అయిపోయిన తర్వాత హాయిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అండ్ ఆ తర్వాత విన్నికి కూడా పెట్టేశాను. సో ఈ ఫ్రైడే ఇలా గడిపేశామన్నమాట. సో ఎవ్రీ ఫ్రైడే ఇలా ఉండదు, వర్క్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో నాకు ఎప్పుడైనా ఇలా మార్నింగ్ లేచి ఇలా పూజ చేసుకొని అండ్ ఇంత కంప్లీట్ చేస్తే చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది అండ్ సాటిస్ఫైడ్గా కూడా అనిపిస్తుంది. సో ఇంతే ఇంకా వీడియో. సో ఒకవేళ మీకు నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.